తను అక్కడ ఒక పెద్ద చేత కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హీస్ అన్ లిటిల్ బేబ్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. సో ఏ మూవీ నిన్ను బాగా బాధ పెట్టింది డబ్బింగ్ చెప్పిన తర్వాత వెళ్ళిపోయి అసలు అసలు ఏమంటారు బర్స్ట్ అయిపోవడం? అంటే నేను ట్రాక్ చెప్పిన మూవీస్ కన్నా నాకు ఎక్కువగా హర్ట్ చేసింది అమరన్ మూవీ. రీసెంట్గా చాలా బాధ పెట్టింది. అంటే నేను ఎగ్జామ్లో ఉన్నా కూడా అదే ట్రాన్స్లో అక్కడే ఉండిపోవడం జరిగింది. సో అది నాకు బాగా బేసిక్గా అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారు నాకు తెలుసు, ఇద్దరం కలిసి పనిచేసాం చెన్నైలో. అది మంచి చాలా టాలెంటెడ్ పర్సన్. Yeah. ఒక షో చేసినప్పుడు బట్ మూవీ అల్టిమేట్ హిట్. సో ఆ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు కదా, అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక కథని చూపించడం చెప్పడం కన్నా రియాలిటీగా ఎక్స్ప్లోర్ చేశారు చూసారా, అది బాగుంది. సో అది బాగా నచ్చింది, స్టార్టింగ్ ఇంట్రో నుంచి ఎగ్జిట్ వరకు. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి, ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు, ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్ మేజర్ ముకుంద్. తను అక్కడ ఒక పెద్ద చేత కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హీస్ అన్ లిటిల్ బేబ్ అని చెప్తుంది. బాబా చెప్తుంటేనే ఆ ఎమోషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ నాకు బాగా ఇంపాక్ట్ అయింది ఆ క్యారెక్టర్, ఇందు రెబేకా వర్గీస్. సో ఆద్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పక్కన పెడదాం, ఇది టాలెంట్ స్కిల్ పక్కన పెడితే బేసిక్గా నువ్వేం చదువుకున్నావు, నీ ప్యాషన్ ఏంటి? నాది జనరల్ మెడిసిన్ ఇన్ దట్ సైకాట్రిక్, బ్యాచులర్ ఆఫ్ దట్ సైకాట్రీ. ఐ నౌ డూయింగ్ ద పీజీ ఇన్ విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫ్ యూనివర్సిటీ. సో అక్కడ పీజీ చేస్తున్నాను. ఆల్సో నా ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాను, డబ్బింగ్. ఇప్పుడు చాలా బిజీ అయిపోయావు. చాలా బిజీ అంటే యా మేబీ. సో ఈ స్కిల్ అనేది నీకు అంటే నాకు తెలిసి ఇందులోనే ఉంటావా, లేదంటే ఎందుకంటే నీ ప్రొఫెషన్ కూడా మంచి ప్రొఫెషన్, ఎంబీబీఎస్ చదివి అది కూడా బిజీగా ఉండే లైఫే, అది కూడా వన్స్ అటు కనుక వెళ్ళావంటే. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? అది కష్టంగా అనుకుంటే నేను బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. దాన్ని నేను ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి బెంగళూరు నుంచి ఇక్కడి వరకు వచ్చాను. సో మార్నింగ్ వచ్చి మళ్ళీ నైట్ లోపు వెళ్ళిపోవడం అంటే ఇట్స్ నాట్ అట్ ఈజీ. బట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నాను. కష్టం అనిపించినప్పుడు ఐ లీవ్ దట్. అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా నీ వాయిస్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు బయట వాళ్ళు. సో బయట వాళ్ళు వాయిస్ విని ప్రపోజల్ చేసిన వాళ్ళు కూడా ఎవరు? మేలే కదా, ఇక మేలే చేశారు. సో నేను నిజం చెప్తున్నా, అనిపిస్తుందా? క్రేజీ అని కాదు, చిరాకు అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ప్రామిస్ చేస్తున్నా, నిజంగా ప్రామిస్, నేను నాట్ అ గర్ల్, వై ఆర్ యూ డూయింగ్ దిస్ లైక్ అని. సో ఐ స్వేర్ ప్రామిస్, గాడ్, మదర్, ఫాదర్ అన్ని చేసినా హీస్ అన్ డోంట్. నీకు వచ్చిన క్రేజీ ప్రపోజల్ ఏది? అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు చెప్తున్నా వినట్లేదు, ఏమని ప్రపోజ్ చేసాడు అంటే? పర్లేదు, నువ్వు అమ్మాయి కాకపోయినా పర్వాలేదు, నాతో మాట్లాడు చాలు అన్నారు. టు బి క్రేజీ. యా, అది జరిగింది. సో కట్ చేసేసావా? కట్ చేయడం కాదు, తను ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నాడు, జస్ట్ నార్మల్ ద ఫ్రెండ్. అంటే ఆ వాయిస్ ఒక రిలీఫ్ ఇస్తుంది. చాలా మంది చెప్తారు, నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు అని. ఒక కవిత్వం చెప్పినట్టు అదొకటే చెప్తూ ఉంటారు, అసలు నీతో ఎంతసేపు మాట్లాడినా అసలు తెలియట్లేదు ఎలా మాట్లాడాను అని. సో డబ్బింగ్ అనేది కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రెజర్ పడుతుంది నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు. సో ఎప్పుడన్నా అంటే మూవీకి చెప్పినప్పుడు వాయిస్ సపోర్ట్ చేయకుండా ఎప్పుడన్నా జరిగిందా? చాలాసార్లు జరిగింది. అంటే ఒక మూవీలో కనెక్ట్ అయ్యి చాలా ఇంపాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాగా ఏడ్చి తర్వాతకి మాట్లాడడానికి రాకుండా అలా జరిగింది. ఎవరు ఆ హీరోయిన్, ఏ హీరోయిన్ చెప్పినప్పుడు అది జరిగింది? అంటే ఆల్మోస్ట్ కొంతమంది ఉంటారు, అవికా గోర్ కానీ, రియాజ్ సుమన్, సాయి పల్లవి, అవి బాగా హర్ట్ అనిపిస్తుంది. సో ఎందుకు ఇలా చేసింది, ఎందుకు ఇంతలా అయింది, సో ఇలా అవ్వకూడదు. సో
ఎందుకు 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 అనే క్వశ్చన్ వచ్చినప్పుడు బాగా హర్ట్ అనిపిస్తుంది నాకు. సో ఇంకా నీకు బాగా పాపులర్ అంటే పాపులారిటీ తెచ్చిన డైలాగు ఏది అమరన్లో? ఇది నువ్వు ఎమోషనల్గా చెప్పావు, మ్. ఆ డైలాగ్ కాకుండా. బాగా క్రయింగ్లా అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యి అండ్ బాగా టఫ్ అనిపించింది ఒకటి ఏడుస్తూ చెప్తుంది వెన్ ఈస్ ద మిషన్, తను మిషన్లో ఉన్నప్పుడు చెప్తుంది ఓకే. కాల్ చేసి, హలో హలో ముకుందే మాట్లాడు, హలో హలో మాట్లాడు, హలో వినిపిస్తుందా, మాట్లాడు ముకుందే, హలో 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 మాట్లాడు ముకుందే. ఒకరోజు మిషన్ అంటావు, ఒకరోజు బాంబ్ బ్లాస్ట్ అంటావు, గన్ ఫైరింగ్, ఒక్కొక్క క్షణాన్ని కుప్పట్లో పెట్టుకుని దాచుకుంటున్నాను. నీకేమైనా అయితే నేను చచ్చిపోతాను అని చెప్తుంది. సో బాగా గూస్ బంప్స్ వస్తుంది. నిజంగా చాలా బాగా చెప్తున్నావు. అయితే నువ్వైతే వదలొద్దు ఇది మాత్రం ఆద్య, ఎందుకంటే ఈ స్పెషల్ టాలెంట్ అనేది కొంతమందికే ఉంటుంది. నీకు తెలుసు కదా, ఇక చదువుకుంటే ఎవరైనా చదువుకోవచ్చు, దాంట్లో ఎక్సెల్ అవ్వచ్చు, బట్ టాలెంట్ అనేది కొంతమందికే ఉంటుంది. బట్ టాలెంట్కి తగినట్టు ఆఫర్స్ రావాలి కదా. వస్తాయి, ఎందుకు రాదు? అంటే ఒకప్పట్లా లేదు కదా ఇప్పుడైతే ఫీల్డ్. ఎందుకంటే టాలెంట్ని గుర్తిస్తున్నారు, ఆ టాలెంట్కి వేరియస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. చూద్దాం. నువ్వు అన్నట్టు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇక్కడ ఉందంటే ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ ఉండిపోవడానికి అయితే రెడీ, అవును, అంతే అది కదా? జరుగుతుంది. సో నువ్వు మంచి రెమ్యునరేషన్ ఏ మూవీకి తీసుకున్నావు? ట్రాక్ చెప్పడానికి సీతారామంకి తీసుకున్నా. ట్రాక్ చెప్పడానికి మంచి అమౌంట్. చాలా పెద్ద అమౌంట్. అవునా? బాగా చాలా బాగా కూడా కనెక్ట్ అయింది ఆ మూవీ కూడా, అంతే అవును. సేమ్ అమరన్ లాగా. ఎస్. సో ఏదో అది నాస్టాలజిక్ ఫీల్. సీతా మహాలక్ష్మి గారికి అది సీతా చాలా మహాలక్ష్మి. బాగుంటుంది, ఆ డైలాగ్ డెలివరీస్ కూడా. ఇన్ ద ఎవ్రీ సెంటెన్స్ ఆఫ్ ద వర్డ్ ఫ్రీక్వెంట్గా నాస్టాలజిక్ ఫీల్, ఎప్పుడు దాన్ని చెరిగిపోలేకుండా ఉండనిక. ఆ, నిజంగా దాంట్లో మంచి హైలైట్ అయిన డైలాగ్ ఒకటి చెప్పు. యా, చిన్న పోయట్రిక్ ఆ, లైన్స్ ఆఫ్ ద చాలా లెటర్. బాగుంటుంది. అవును. హే అయ్యా రామయ్య, గదిలో చలి పెరుగుతుంది, కాశ్మీర్ నుంచి ఆ మంచుని నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మనం పక్కింటి ఆవిడ అడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు రామ్. దట్ అండ్ ఆల్సో షీజ్ అన్ డియర్ రామ్, నీకెవరూ లేరా? ఈ అబద్ధాలు ఇక్కడ నేర్చుకున్నావేం కొత్తగా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని. వింటేగా నాపై బెంగుతో ఉండకేం. ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి.